ఆయన గెలిచిన ఆనందంలో నిన్న గౌరవ సభలోకి అడుగుపెట్టిన క్షణం కోసం మేము ఎదురు చూసామండి. అంతకుముందంతా మేము హౌస్ వైఫ్లని బయటికి వచ్చిన వాళ్ళం కాదు. ఆయన జైల్లో పెట్టినాక మేము బాధ తట్టుకోలేక ఆ బాధలో నుంచి ఆయన గౌరవ సభలోకి అడుగుపెట్టినప్పుడు రిలాక్స్ అయ్యామండి. ఇక ఆనందం అసలు మేము చెప్పలేమండి, మాటల్లో రావటం లేదండి. కలకాలం ఆయన మన ఏపీ బాగుపడాలి అంటే మళ్ళీ ఆయనే రావాలని, ఆయన ఆయురారోగ్యాలతో తొలతోగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అమరావతి రైతుల గురించి ఏం చెప్తారు? అమరావతి రైతులు ఇప్పటికైనా అమరావతి రైతులకైతే మాది ఒకటే సూచన అండి. ఇప్పటికైనా 2019లో తప్పటడుగు వేశారండి. అమరావతి రైతులు తప్పటడుగు వేశారు. ఇప్పటికైనా మీరు ఆయనకి రుణపడి ఉంటారు. ఆయన ఇప్పుడు ఇంకా తరతరాలు ఆయనే గెలవాలి. తెలుగుదేశం పార్టీకి మీరు జీవితకాలం రుణపడి ఉన్నారు కాబట్టి మీరు ఆ రుణం తీర్చుకోవాలి అంటే బాబు గారి గురించి, ఆయన పరిపాలన గురించి గెలిచామని వదిలేయకూడదండి. అవతల ప్రతిపక్షం ఆయన తక్కువడు కాదు. మీరు రాష్ట్రం అంతా తిరిగి బాబు గారి వల్ల మనకి ఇది జరుగుతుంది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఎంత లోటు బడ్జెట్లో తీసుకెళ్లాడో, పోయిన గవర్నమెంట్లో వాళ్ళు ఎంత లోటు బడ్జెట్, ఎన్ని అప్పుల పాలైందో రాష్ట్రం. కాబట్టి పథకాలు వివరించి చెప్పాలి. అమరావతి రైతులు అది బాధ్యత అండి. ఇప్పటికైనా మీరు బాధ్యతతో ఉండి బాబు గారి గురించి పథకాలు ఆయన ఎట్లా అభివృద్ధి చేయాలి అంటే ఎంత కష్టపడితే వస్తుంది అనేది ఆంధ్ర ప్రజలకి మీరు తిరిగి అప్పుడు ఎట్లయితే దీక్ష పూని అమరావతి ఉద్యమం చేపట్టారో ఇది కూడా ఒక ఉద్యమంగా తీసుకుని మీరు రాష్ట్రం అంతా తిరిగి రాష్ట్ర ప్రజల్లో చైతన్యం కల్పించాలని మేము హైదరాబాద్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేము మా వంతు సాయం, మా వంతు కృషి మేము ఇక్కడ ఉన్న ఎన్ఆర్వీసీని అట్లనే మేము ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నామండి. మేము వివరించి చెప్తాం. రేపు జూలై 1 నుంచి సిబిఎన్ ఫోరం తరఫున మేము అదే అనుకుంటున్నామండి. ఇక్కడ ఇప్పుడు మేము ఇంతటితో ఆపట్లేదండి. అన్నా క్యాంటీన్ ఒకటే కాదండి, ఇది కూడా చేస్తామండి. పథకాల గురించి ఆయన ఏ విధంగా అమలు చేస్తారు, మీకు తొందరపడవద్దు, మీరు నిదానంగా అయినట్టు వస్తాయి. మొత్తం ఎంత డెవలప్మెంట్ ఆల్రెడీ ఇప్పటికే ఉద్యోగాలు స్టార్ట్ అయిపోయినాయి. ఆయన గెలిచిన మరుక్షణమే స్టార్ట్ అయినాయండి. ఈ రోజున బీపీసీఎల్ ఉంది కదండి మచిలీపట్నం దగ్గర, అది శాంక్షన్ అయిపోయినట్లే కదండి మనకి. మీరు అందుకని మీరు కంపల్సరీ ఆంధ్ర ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీరు తొందరపడొద్దు. మీరు ప్రతిపక్ష నేతలు రెచ్చగొట్టినంత మాత్రాన్ని మీరు రెచ్చిపోయి మాట్లాడొద్దు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకోండి. పార్టీలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా ప్రపంచ దేశాలు మెచ్చిన నాయకుడు ఈ రోజున మీరు ఎన్నుకున్నారు. అదే తెలివితో మీరు ముందుకెళ్తే ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లోనే 2047 విజన్ సాధించగలరు. బాబు గారికి ఆ సత్తా ఉంది. మేము 2020 విజన్లో హైదరాబాద్లో బాగుపడిన వాళ్ళం. మేము నిరుపేద మధ్యతరగతి కుటుంబాల నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన వాళ్ళమి. మా పిల్లలు ఇప్పుడు వెల్ సెటిల్డ్, మేము కోట్లకు అధిపతి ఇలా అయ్యామంటే బాబు గారిని మేము గుండెల మీద చేసుకుని చెప్తున్నామండి. మీరు కూడా మీ పరిస్థితులు కూడా బాగుండాలి అంటే అమరావతి రైతులకు ముఖ్యంగా చెప్తున్నది ఇదే. ఇంకోసారి తప్పటడుగు వేయద్దు, తప్పు చేయొద్దు. మీరు బాబు గారికి కానీ లోకేష్కి కానీ మీరు ఎంతో రుణపడి ఉన్నారు. ఆంధ్ర ప్రజలకు కూడా మీరు రుణపడి ఉంటారు. ఆంధ్రప్రదేశ్ చాలా చాలా గొప్పగా ఉంటుందండి. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు గత 5 సంవత్సరాలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అయితే ఈరోజు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి రాబోతుంది అనేది చెప్పాలి అంటే ఆ పడిన కష్టాలను గుర్తు తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేశ విదేశాలకు వెళ్ళిన ప్రతి మానవుడు తన జన్మభూమి అనేది ఎటువంటి కష్టాల్లో ఉందో తెలుసుకొని ప్రతి మానవుడు దేశ విదేశాల నుంచి వచ్చి తన సొంత గడ్డ, తన జన్మభూమి, తన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి అనే ఒక కోరికతోటి అహర్నిశలు కష్టపడ్డారండి. ఆ అహర్నిశలు కష్టపడి ఒక ప్రజా తిరుగుబాటు అనమాట. అంతేగాని ఏది కాదు ఇక్కడ. ఎందుకంటే జగన్ గారికి అవకాశం ఇచ్చారు కానీ మోసపోయాం. గత 5 ఏళ్ళు కూడా మీరు ఏ రకంగా అంటే అది అందరికీ తెలుసు. ఏ రకంగా అనేది చెప్పాలి అంటే ఇంకోసారి నేను వివరంగా చెప్పబోయేది ఏంటంటే ఈరోజు జగన్ గారు ఈవీఎంల మోసం వల్ల నేను ఓడిపోయాను అని చెప్పుకుంటున్నారు. అదే ఈవీఎంలు 2019లో కూడా ఈవీఎంలు అదే ఈవీఎంలతోనే చేశారు కానీ ఆ రోజు వేరే మోడల్లో ఏమీ ఎలక్షన్ రన్ అవ్వలేదండి. అదే రకంగా ఇప్పుడు జరిగింది. ఈవీఎంల కారణం కాదు, ఆయన గత 5 సంవత్సరాల్లో చేసిన పరిపాలన ఏ రకంగా అంటే ఏ లైన్లోనూ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మద్యం దుకాణాల వల్ల నష్టపోయారు, వ్యాపారస్తులు నష్టపోయారు, ఉద్యోగస్తులు నష్టపోయారు, రోడ్లు సరిలేక బాధపడ్డారు, ఆ చెట్లన్నీ నరికించి పర్యావరణం లేకుండా చేశారు, మరి ప్రతిపక్షాల మీద దాడి చేశారు, మీడియా మీద దాడి చేశారు. అసలు ఆయన చేయనిది, ఆయన వెళ్ళని లైన్ లేదండి. ప్రతి ఒక్కళ్ళనికి కష్టమేంటో చూపించారు తప్పితే ఏ లైన్లో కూడా నేనున్నానని భరోసా ఇచ్చి సంతోషం అయితే ఆయన మిగిల్చలేదు ఎవరికీను.
అంత జరగబట్టే మానవుడు తిరగబడ్డాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరగబడ్డారు. కానీ లేకపోతే ఎవరైతే ఏముందండి, పరిపాలించే వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తే ఏ మానవుడైనా సంతోషిస్తాడు. కానీ ఆ రకమైన పరిపాలన అక్కడ జరగలేదు కాబట్టే ప్రజలు తిరగబట్టడం జరిగిందనమాట. అది కూడా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారిని ఎందుకు ఎన్నుకున్నారంటే ఆయన నిజాయితీ, ఆయన నమ్మకం, ఆ రెండు ప్రజలకు ఉండబట్టి. అయితే ఒక్కసారి నమ్మారంటే లేదు, ఆయన 1995 నుంచి కూడా ఎక్కడ కష్టం ఉంటే ఆయన అదే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే భగవంతుడు బహుశా నేను అనుకోవటం ఆయన నమ్మిన వెంకటేశ్వరం కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల కులదైవం కావచ్చు, ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశ ప్రజలు నమ్మిన కులదైవాన్ని నమ్మారు కాబట్టి ఆ దేవుడు రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పంపిస్తారు. ఆయన అలా పంపిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ తెలంగాణ, బంగారు తెలంగాణగా ఆ రోజుల్లోనే ఆయన చేయాల్సినవన్నీ చేశారు. సరే, అనుకోని పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే విడిపోయినా కూడా బాబు గారు నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా వచ్చారు. మళ్ళీ కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చారు, ఆయన చేయాల్సింది చేశారు. కానీ అనుకోని పరిస్థితుల్లో జగన్ గారు రావటం జరిగింది. పోనీ జగన్ గారు డెవలప్ చేస్తే సంతోషించేవాళ్ళం అందరం. ఎందుకంటే చిన్న వయసులో భగవంతుడు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నిలుపుకొని ఆయన చేస్తే ఎవరికైనా సంతోషమే. కానీ వచ్చిన 24 గంటల నుంచి కక్ష సాధింపు చర్య తప్పితే ఏ మానవుడిని ఆయన కాపాడింది కానీ ఆయన నీడలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అనేదానికి ఒక్క నిదర్శనం కూడా లేదండి. కాబట్టి ఈరోజు బాబు గారిని గెలిపించుకున్న కారణం ఏంటంటే మళ్ళా కూడా ఆయన తప్పితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు అనే నమ్మకం ప్రజలకు ఉంది. అన్నిటికీ మించి భగవంతుడు రాసిన స్క్రిప్ట్ ఇది. ఆయన పంపించారు మనకి. మన తెలుగుదేశం, మన ఆంధ్ర రాష్ట్రం, మన ఆంధ్రాలో ఆయన పుట్టడం అనేది మనం చేసుకున్న గొప్ప అదృష్టం అండి. ఆ అదృష్టాన్ని మనం ఈరోజు సరిగ్గా ఉపయోగించుకోవాలి. మనం ఉపయోగించుకోవాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు మనకి బాబు గారు ముఖ్యమంత్రిగా రావాలని ఎలా కోరుకున్నారో ఇప్పటి నుంచి కోరుకోవాల్సింది అందరూ ఆయనకు ఆరోగ్యం ఇవ్వమని మన ఏడుకొండల స్వామిని పదే వేడుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఒకప్పుడు అసెంబ్లీ జరిగినప్పుడు లాస్ట్ 5 years సెక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు. ఏంటి అవమానించడం కానీ వాళ్ళు మాట్లాడడం కానీ, నేను ఇంకా ఈ అడుగు పెట్టను, గెలిచిన తర్వాత అడుగు పెడతాను అసెంబ్లీలోని ఆయన పట్టుబట్టి గెలిచి కష్టపడి అడుగు పెట్టారు. అది చాలా సంతోషం అండి, మామూలు సంతోషం కాదు. ఎందుకంటే ఆయన గత 2.5 సంవత్సరాల క్రితం కానీ ఆయన జగన్ గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఆయన ఏ రోజు భయపడలేదండి. ప్రతిపక్ష హోదాలో చక్కగా వెళ్ళారు, ఆయన చక్కగా ధీటైన సమాధానాలు ఇచ్చారు. ఆయనకు అవకాశం ఇవ్వకపోయినా సరే మాట్లాడాల్సింది మాట్లాడారు. అవని బాగా ఆయన పాపం చాలా చిన్నతనం చేశారు, హేళన చేశారు, ఎన్ని రకాలుగానూ ఆయన ఇబ్బంది పెట్టారండి. ఆయన అసెంబ్లీకి వెళ్ళిన నాడల్లా బాధపడుతూనే బయటకు వచ్చారు. కానీ ఆ ప్రజల కోసం, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన వెనకం చేయకుండా మళ్ళీ వెళ్తానే ఉన్నారు తిరిగి. కానీ ఆయన ఏ రోజు బాధపడ్డారండి? తన భార్య గురించి ఎటువంటి సంబంధం, రాజకీయాలు కావచ్చు, ఇంకో దానికి ఎక్కడ ఏ రకంగానూ సంబంధం లేని భార్య గురించి మాట్లాడేసరికి ఆయన తట్టుకోలేకపోయారనమాట. ఆ తట్టుకోలేక నాకు ఈ రాజకీయాలు వద్దు, ఇది ఈ కౌరవ సభలో నేను ఉండను, ఎప్పటికైనా గౌరవం ఇచ్చే సభలోకి నేను ఒక ముఖ్యమంత్రిగా మళ్ళీ వస్తాను అని ఒక శపథం చేసి బయటకు వచ్చారు. ఆ రోజే చెప్పారు, నా కష్టాన్ని మీరు గ్రహించి ప్రజలు మీరు అందరూ నన్ను దీవించండి, నన్ను అర్థం చేసుకోండి అని చెప్పేనే ఆయన బయటకు వచ్చారు. అదే మాటను ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఆయన అర్థం చేసుకోవడం అంటే అంతకంటే ఆయన ఒక్క అవమానం అప్పుడు దాకా పడ్డారండి. కానీ ప్రజలు అందరూ 5 సంవత్సరాలు బాధపడ్డారు. ఆయన 2.5 సంవత్సరాల లోపల బాధపడ్డారు. బయటకు వచ్చి కూడా ఆయన అరెస్ట్ చేయడమే కాదు, ఎన్నో రకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా ప్రతిరోజు బాధపడటమే. కానీ ఎంతండి అహింసేనా, లేకపోతే అఘాయిత్యాలేనా, లేకపోతే ఏ రకంగా అండి అసలు ఏ మానవుడు కష్టపడలేదు అనేది ఒక్కళ్ళని చూపిస్తే చాలా బాగుంటుంది. అది జరగలేదండి. మళ్ళీ ఈరోజు ప్రతిపక్ష హోదాలో లేకపోయినా సరే జగన్మోహన్ గారిని ఆయన చాలా రెస్పెక్టబుల్గా ఒక మాజీ ముఖ్యమంత్రిగా గౌరవించి ఆయన నిన్న అసెంబ్లీకి పిలవడం జరిగింది. వచ్చినాక అదే రకంగా గౌరవించడం జరిగింది. కానీ ఆయన అసలు ఆయనకు తెలిసింది ఏంటంటే ఆయన ప్రతీకారం, ఆయన అహంకారం, ఆయన మెంటల్ పీస్ఫుల్ లేకుండా ఆయన బిహేవ్ చేసిన తీరు ఏదైనా నేను ప్రజలందరూ చూశారు. ఎప్పుడు బాబు గారు హోందాతనంగానే ప్రవర్తిస్తారండి, ఎప్పుడు అలా ప్రవర్తించరు. అది ఆయన నిలుపుకోవాలి, వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష హోదాలు లేదు. ఆయన ఏం చేస్తాడండి, ఏమి చేయలేక ఆయనకి ఏంటంటే ఆయన ఇంట్లో ఎవరో కూర్చున్నారన్నట్టే ఫీల్ అవుతున్నారు తప్పితే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన గెలిపిస్తే ఆయన వచ్చారని అనుకోవటం లేదనమాట. తన ఇంట్లో వచ్చి చంద్రబాబు గారు కూర్చున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. అది చాలా రాంగ్. ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది జగన్మోహన్ గారు. అది మా ఉద్దేశం అయితే అదేనండి.